ఇంక నా వల్ల కాదురా, నీ ఇష్టం, ఏమైనా చేసుకో. అక్క, ఆ అమ్మాయి ఎవరో నిజంగా నాకు తెలియదే. బావా, నువ్వన్నా చెప్పొచ్చు కదా. నాకు కూడా తెలియదురా. మిమ్మల్ని కాదండి, మా వాడితో మాట్లాడుతున్నాను. వస్తే నిజంగా చెప్తున్నాను, ఆ అమ్మాయి ఎవరితో నాకు తెలీదు. నీ పేరుతో సహా చెప్తుంది కదా. ఎంత ఎడ్డిదానివేంటే? నా పేరు తెలిస్తే నన్ను ప్రేమించినట్టేనా? ఆ అమ్మాయి కళ్ళల్లోకి చూస్తే తెలుస్తుందిరా. నాకు తెలుస్తుంది అది యాక్టింగ్ అని. మరెవర్రా తను? నాకేం తెలిసే. అయినా ఒకసారి బుర్ర పెట్టి ఆలోచించు. పెళ్లి కోసమే కదా ఇదంతా చేసినావు. నాకు ఒక లవర్ ఉందంటే తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాను కదే. నీ అంత దరిద్రపు కొట్టు దరిద్రుడిని నేను ఎక్కడా చూడలేదురా. నాది అదే ఫీలింగ్. ఆ అమ్మాయి ఎవరితో నాకు తెలియాలి. దాని జీవితం నాశనం చేయకపోతే నా పేరు శ్రీనివాసులే కాదు. ముందు నీ జీవితం బాగుపడాలి కదరా. మీతో కాదండి, మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నాను. బావా, ఇంక నా వల్ల కాదురా, నచ్చింది చేసుకో, నీ ఇష్టం, నీకు దండం. అక్క 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 అలా అంటావేంటే? బావా, నువ్వన్నా చెప్పు బావా. నాకు తెలియదురా. మిమ్మల్ని కాదండి, మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఆల్రెడీ ఆ ఫైల్స్ అన్ని అప్లోడ్ చేసి బా ఇదిగో బా బా పంపించేశాను. ఆ మెయిల్ కూడా బా మంచిగా కోరుతాడు బాగుమని అంటావు కదా. బండనాయాల రాంగ్ అడ్రస్కి తీసుకెళ్ళి సచ్చావు. ఛీ, అబ్బా ఆపవే, చెప్తూ కొట్టావు కదా అని. కొట్టావు కానీ అక్కడ మా బేబీ వాళ్ళ ఫాదర్ కూడా వాడు నచ్చలేదంట. నా బేబీ సేఫ్, నా బేబీ సేఫ్. నాకు జాబ్ పెట్టిస్తా అన్నావు కదా. జాబ్ ఎక్కడా? జాబ్ ఎక్కడా? జాబ్ ఎక్కడా? అదే చెప్తున్నా. చెప్పు, జాబ్ ఎక్కడా? మా ఆఫీస్లో మీ ఆఫీస్లో పెట్టించేటట్టయితే మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదురా? అంటే మా మేనేజర్ గారు అదో రకమే, అందుకే. అదో రకం అంటే? చెప్తా చూడు. అడిగో చూడు, వాడే మా మేనేజర్. ఓ, ఏం రాస్తున్నాడు రా? వాడు రోజు రాత్రి ఏదో ఒక సినిమా చూస్తాడు. చూసినట్టు ఉన్నాడు. అందులో నుంచి వాడికి నచ్చిన విషయం వచ్చి బోర్డు మీద రాసి ఫాలో అవుతాడు. మా అందరినీ ఫాలో అవ్వమంటాడు. ఓ, మనకి నచ్చింది చేస్తే ఇంతే ఆనందం. అందరికి నచ్చింది చేస్తే? ఇంకా రాయలేదు, రాశాక చెప్తా. వెదవ్. ఇంతకీ ఏ సినిమా చూసినట్రా? డైలాగ్ చూస్తే గుర్తు రాలేదా? మిస్టర్ పర్ఫెక్ట్. తెలవరే. ఇదెల్లా సారాంశం ఇవాళ ఏంటంటే, మనకి నచ్చింది చేస్తే ఇంత ఆనందం, అందరికి నచ్చింది చేస్తే ఇంత ఆనందం. డే కార్తిక్, ఎందుకు వర్క్ సబ్మిట్ చేయలే? నాకు నచ్చలేదు సార్, నేను చెయ్యను. డే ఇప్పుడే కదరా చెప్పి పూడ్చాను. మనకి నచ్చింది చేస్తే ఇంత ఆనందం, అదే అందరికి నచ్చింది చేస్తే ఇంత ఆనందం. పని చేయి, సబ్మిట్ చేయి. డే నువ్వు మాత్రం నచ్చకపోయినా పని చేయాలి రే. వీడేంట్రా ఇలా ఉన్నాడు? ఇదేం చూసావు? నాపులో హారర్ ఫిల్మ్ చూపిస్తా పద. రే బబ్లు, ఇదేంట్రా ఏదో మ్యారేజ్ బ్యూరోలో పెట్టినట్టు ఆ మంగళసూత్రం గాజులు? మ్యారేజ్ బ్యూరో కాదే, నీకు అసలుగా తెలియదు కదా. మనోడికి 12 ఏళ్ళు ఉన్నప్పుడు, అదే 15 ఏళ్ళు ఉన్నప్పుడే బాల్య వివాహం అయిపోయింది. అదృష్టం అంటారు వాళ్ళు. పెళ్లి చేసుకున్న సంవత్సరానికి 2 సంవత్సరాలకే చనిపోయింది. ఎలా చనిపోయిందిరా? అది పటాంజలి సినిమా చూస్తూ, అదే గీతాంజలి సినిమా చూస్తూ క్లైమాక్స్ లో కొంచెం ఎమోషన్ ఫీల్ అయ్యి, ఆ ఎమోషన్ ఇంటర్వెల్ లోనే ఎమోషన్ ఫీల్ అయ్యి చనిపోయింది. పాపం రా. ఇంకా అప్పటి నుంచి అలా లవ్ ఫెయిల్యూర్ సినిమాలు చూస్తూ బ్రతికేస్తున్నాడు. ఎంత బాధపడుతున్నాడు రా. రే బబ్లు, మిస్టర్ పర్ఫెక్ట్ లో సాడ్ ఎండింగ్ లేదు కదరా? తాప్సీ సైడ్ నుంచి చూసుంటాడే, తాప్సీ సైడ్ నుంచి. బాధ కావాలి ఆడికి, బాధ. ఎక్కడున్నా అలవేలు, నా కోసం మళ్ళీ పుడతా అని చెప్పినావు కదా అలవేలు. నీ ఎంగిరికి అలవేలు, ఇక్కడ ఎక్కడ ఇరికని తెలియదు, ఎక్కడ ఇరుకో తెలియదు అలవేలే. రే అలివేలు అని నన్ను వెతుకుతాడేంట్రా? అదిద్దా మ్యాటర్, అదిద్దా పాయింట్. చనిపోయే ముందు ఆడపిల్లను నేను మళ్ళీ పుడతాను రా, నీ లైఫ్లోకి మళ్ళీ వస్తాను రా అని చెప్పి చనిపోయింది. ఇంకా వాడు అప్పటి నుంచి అది మళ్ళీ వస్తుంది, పెళ్లి చేసుకుందాం అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. రే కానీ జాబ్ కి దీనికి ఏంట్రా సంబంధం? నీ పేరేంటి? అలివేలు. వాడు చనిపోయిన పిల్లం పేరేంటి? వేలు. అలివేలు లోస్ వడివేలు. ఆ తాళి కూడా నీకే. ఎందుకు కొట్టావే? నువ్వు పెట్టిస్తా అన్న జాబ్ ఇదేనా? ఇప్పుడు వాడు పెళ్ళం అలివేలు నేనే అనుకుంటే ఎలా రా? అదే కదే అడ్వాంటేజ్. ఊరికే ఇచ్చేస్తారా జాబు? అందుకే చెప్పలేదు నీకు ఇన్ని రోజులు. వేరే ఆప్షన్ ఉందా మనకు? ఒకసారి ఆలోచించు. రేయ్ లేరా, కావాలంటే మా నాన్నతో దొబ్బులైనా తింటాను కానీ ఇలాంటి డొక్కలో జాబ్ చేయను నేను. 50K శాలరీనే. రేయ్ 50K కాదు కదా, 1,00,000 కూడా సంపాదించుకోగలను. అర్థమైందా? ఒకసారి ఆలోచించు. చెప్పు తీసుకొని సపోర్ట్ చేయకుండా వెళ్ళు. వెళ్ళు. రే ఇంకోసారి నీ మొహం నాకు చూపించకపో. ఇంత మంచి ఆఫర్ ఇస్తుంటే అన్న కొడుతుందా? వెళ్ళామంట అలివేలంట, నేను చేసుకోలేనా ఏంటి?
ఇలా ఎన్ని రోజులు సార్ ఇలా అప్పు తీర్చకుండా? ఏంటి సార్ ఇది? అది కొంచెం ఇబ్బందిగా ఉండి అలా నేను త్వరలోనే తీర్చడానికి ట్రై చేస్తాను. అందాక కొంచెం టైం ఇస్తే. ఏంటమ్మా ఇది నాకు? నువ్వు అప్పుడెప్పుడో కాలేజీలో జాయిన్ అప్పుడు ఇచ్చాను డబ్బులు. అప్పుడు నేను ఒక్కనే. ఇప్పుడు నాకు పెళ్ళయింది, పిల్లలు కూడా పుట్టారు. మీ అప్పు మాత్రం తీరలేదు. మీ నాన్న ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తాడు, ఆన్సర్ కూడా చేయడు. ఇచ్చిన వడ్డీ అంతా మీ ఇంటి చుట్టూ తిరగడానికి పెట్రోల్ ఖర్చులుగా సరిపోయింది. ఇవన్నీ కాదమ్మా, ఎందుకు డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు ఈ రోజే తెలిపోవాలి. 2 yearsలో మీ అప్పు తీరుస్తాను. ఇవ్వకుంటే? ఇవ్వకుండా ఇంకా మీ ఇష్టం. సరేనమ్మా, 2 సంవత్సరాల్లో 5 లక్షలు తీరుస్తానంటున్నావు. మీ మ్యారేజ్ కన్సల్టెన్సీ ద్వారా పెళ్ళి కాదనుకున్న నాకు పెళ్ళయింది కాబట్టి ఆ ఒకే ఒక్క కారణంతో మిమ్మల్ని ఏమనుకుండా వెళ్ళిపోతున్నాను. కానీ 2 సంవత్సరాలు దాటితే నేనేంటో చూపిస్తా మీకు. అండ్ ఇంకో విషయం, ఇంకోసారి ఏ అవసరం ఉన్నా నాకే ఫోన్ చేయండి. మా నాన్నకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. నేనే తీసుకున్నాను, నేనే తీరుస్తాను. సరేనండి, వస్తాను. నమస్కారం. హాయ్ రా బబ్లు. పెట్టు డాల్రే. పెద్ద ఎక్కువ ఫీల్ అయిపోయినట్టున్నాడు. క్రికెట్ ఆడుతున్నావా? లేదు, గూచి బిల్లా ఆడుతున్నా. అవుట్ స్వింగ్, ఇన్వర్ట్ బౌలింగ్. మళ్ళీ ఏమిటి ఎరుక? టూ డాల్రే. రే బబ్లు, టూ డాల్రే. బబ్లు, నీ బేబీ పెళ్లి చూపులు అన్నావు కదా, ఏమైందిరా? సెంచరీ, షీస్ ఫైన్. రే ఏంట్రా జాబులు మానేసి రోడ్ మీద వెళ్ళండి. 1 second. ఏంటి? రే బబ్లు, ఇందాక మనం జాబ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఏ జాబు? అదేరా 50,000 జీతం. ఓ, మీ నాన్న చేత డబ్బులు ఎంత తింటా గానీ ఆ తొక్కలో జాబ్ చేయనన్నావే, ఆ జాబా? రే బబ్లు, ఎంత మంచి జాబ్ రా, 50,000 ఉద్యోగం. అలివేలు, నీ రేంజ్ ఏంటి? 1,00,000, 2 లక్షలు. సరేరా బబ్లు, ఒకటి గుర్తుపెట్టుకో, అవసరానికి సాయం చేయలేని ఫ్రెండ్షిప్ అసలు ఫ్రెండ్షిపే కాదురా బబ్లు. అది జాబ్ అయినా డబ్బులైనా. తుమ్ డాలో రే, తూ ఖేల్లే రే. ये सब कहाँ रे? చెప్పు, ఏం చేద్దాం? రే బబ్లు, మళ్ళీ అప్పులోళ్ళు వచ్చారా, నేను ఖచ్చితంగా జాబ్ జాయిన్ అవ్వాలి. ఓ 1,00,000 ఉంటే సెట్ చేసేయచ్చు. 1,00,000 దేనికిరా? ఫేక్ సర్టిఫికేట్స్కే అంత అవుతుందా? ఈ మధ్య ప్యాకేజ్లో పర్సంటేజ్ కూడా తీసుకుంటున్నారు తెలుసా? మరి సర్టిఫికేట్స్ అన్నాక మినిమం ఉంటుంది కదా 1,00,000. అయితే ఒక పని చేద్దాంరా, ఫ్రెషర్గా వెళ్తే అయిపోతుంది కదా. కష్టమే. అదే ఫ్రెషర్ అనుకో ఏ 10,000 ఇస్తారు. నీ అప్పు లెక్క తిరితే చెప్పు. అదే ఫేక్ పెట్టావు అనుకో మినిమం 50K వస్తుంది. సరే, ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది? రేపే. రేపా? అమ్మర్ది. ఓ ఇక్కడున్నావా? ఇదిగో. ఏంటిది? మావిడాకులో మ్యారేజ్ కన్సల్టెన్సీ. రేయ్, ఇదే నీకున్న లాస్ట్ ఆప్షన్. ఇక్కడ పెళ్లి సెట్ అవ్వలేదనుకో మర్చిపో. నేను ఆల్రెడీ మాట్లాడి పెట్టాను. జస్ట్ ఫార్మాలిటీకి వెళ్ళి నీ గురించి చెప్పు. ఇంక నేనెందుకు బావా మాట్లాడడం? నీ దరిద్రం గురించి నువ్వు కూడా చెప్పుకుంటే బాగుంటుంది కదా. అదేంటి, నువ్వు రావా నాతోటి? ఆఫీస్ అక్క చచ్చినా రాదు నీతో. ఏం చేస్తా, వెళ్తా. రేయ్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇదే లాస్ట్ ఆప్షన్. కాస్త జాగ్రత్తగా మాట్లాడు. నాకు వేరే ఆప్షన్ ఉందా బావా? అదే అంటున్నాను, జాగ్రత్తగా మాట్లాడు. మావిడాకులు మ్యారేజ్ బ్యూరో లాస్ట్ ఆప్షన్. వస్తున్నా. కామేష్, సార్. ఇదేంటి పోయాడా? సార్. ఏ ఎంతసేపు రా పిలవాలి? ఇప్పటికి 10 సార్లు పిలిచాను, వినపడలేదా? ఎన్నా సార్? ఏ ఎంగడ ఇరుక కనపడట్లేదు సార్. ఏరా, ఇది జరిపోవడం వాళ్ళని తెలీదా? అన్నీ చెప్పాలా? తాగుడు ముద్దలు ఆడుతున్నావా? తిండివా? తిన్నా సార్ ఇప్పుడే. సినిమా చూస్తున్నావా? రెజ్యూమ్ గుడ్. ఏ అడవి కట్ట.
ఓ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. సార్ టీసీఎస్ ఇరేకే, ఇన్ఫోసిస్ ఇరేకే, విప్రో ఇరేకే, ఎక్స్పీరియన్స్ 1.5 years ఇరేకే. కనిపెట్టా ఇంత ఇరుకులే, ఏదో ఫేక్ ఇరుకులే. ఇరికా సార్. ఇక్కడ ఏమన్నా సాంబార్ అని రాసి పుడిచిందా? లేదు సార్, ఫేక్. ఒరిజినల్ సార్. எனக்கு யாரு ఫేక్ యారు బోక్ ఎల్లా తెలియం. పోడా అవతలకి పోడా. ఏంది చూస్తున్నావా? సార్ రెజ్యూమ్. ఏంది వేరే కంపెనీలు ట్రై చేద్దామనా? సార్ ఈ అన్యాయాన్ని అస్సలు సహించడే ఈ వడివేలు. పోడా బయటికి. నెక్స్ట్. రే ఇంతమంది వచ్చారేంట్రా, నాకు భయం వేస్తుంది. అబ్బా నీకు ఒక చెప్తే గుర్తుపెట్టుకో. ఇప్పుడు మనం భయం అనే చెరువుని దాటితే వింటున్నావా? భయం అనే చెరువుని ఎప్పుడైతే దాటాం అప్పుడే మన జీవితం మొదలవుతుంది. अच्छा नहीं क्या? जॉब नहीं चाहिए? नहीं चाहिए जॉब? అలివేలు जा. అలివేలు సార్ எல்லா ஃப்ளாஷ்பேக் போயிட்டு வந்துட்ட. இங்கே உட்கார். అలివేలే ఎప్పుడుమా ఇరుకే? సార్. ఎన్ని సంవత్సరాలు ఎందుకుమా దూరం అయిపోయినావు? నాన్నమా వడివేలే నా కోసం వచ్చినావా? మరెందుటియా? అయ్యో ఎప్పుడుమా చెప్పాలి. అప్పుడు బ్లాక్ అండ్ వైట్లో అప్పుడే నల్లా ఇరుగా, ఇప్పుడు ఎందుకుమా ఇంత తెల్ల ఇరుగుమా? అలివేలు అంద అలివేలు ఇంద అలివేలు అని ఎప్పుడుమా చెప్పాలి. సార్ జాబ్ సార్. ఎన్నా అది? రెజ్యూమే. రెజ్యూమా? నీ జాబ్ చేయడానికి వచ్చినావా? నాను మేనేజర్గా చేస్తున్న ఈ కంపెనీలో జాబ్ చేయడానికి వచ్చినావా? రొంబ సంతోషం. 3 years నుంచి ఎండల్లో వర్షంలో గాల్లో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాను సార్ జాబ్ కోసం. అయ్యో నువ్వు తిరిగింది జాబ్ కోసం కాదమ్మా, ఇందా వడివేలు కోసందా? లేదు సార్ జాబ్ కోసమే. అయ్యో ఎప్పుడుమా నీకు చెప్పాలి. ఇప్పుడు లోకేష్ కనకరాజు, కార్తిక్ సుబ్బరాజు எல்லா గాడితో కూర్చొని స్క్రీన్ ప్లే పన్న స్క్రిప్ట్ మా ఇది. సార్ உனக்கு என்ன வேணும்? జాబ్ సార్. ஜாப் ஓகே யுவர் செலக்டட். அரே ஒரு டேபிள் கொடு, ஒரு ల్యాప్టాప్ కొడు, ஒரு ఐడి కార్డు కొడు, ఇంకేది పడితే అది కొడు. నీ మాత్రం எனக்கு కొంచెం ప్రేమ కూడమ్మా. సార్ శాలరీ అలివేలు వడివేలు 10,000 సార్. 60,000. థ్యాంక్ యూ போமா సార్. ஜாயின் பண்ண. థ్యాంక్ యూ సార్. சார் இல்லை வேலு வடிவேலு. ఓకే సార్. வடிவேலு வடிவேலு ఓకే వేలు. எல்லாம் பண்ண. அலிவேலு திருப்பி வந்துட்டா 2,000. హ్యాపీయా? ఏం హ్యాపీరా, వాడు ఏదేదో అడుగుతున్నాడు. జీతం పడుతుందన్న ఆనందం కంటే వాడితో భయమే ఎక్కువగా ఉంది. అబ్బా అవన్నీ పట్టించుకోకే, జాబ్ వచ్చింది నీకు. ఒరేయ్ వాడేంట్రా నన్ను సార్ అని పిలవద్దు వేలు అని పిలువు అంటాడు. బా వాడి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? జాబ్ ఇప్పించా, థ్యాంక్స్ చెప్పావా నాకు? పెద్ద ఇప్పించాలా పదా. సరే కానీ మనీ గురించి ఏం చేసావు? హలో భార్గవ్, హలో. మనీ ఏమైనా ఉందా? ఒక 1 lakh. 1 lakh లేవే. అవునా ఓకే. అనన్య నీ దగ్గర మనీ ఏమైనా ఉన్నాయా? హలో హలో మనీ ఏమైనా ఉన్నాయా? ఒక 1 lakh. హలో ఒక 1 lakh. మరి ఏం చేద్దాం?
నాన్న హ్మ్. మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? కొంచెం డబ్బులు కావాలి. కొంచెం డబ్బులు కావాలి. ఎందుకు? ఆ? ఇంకో పెళ్లి చెడదోపడానికి. ఎవరు బాబు నువ్వు? మీ అమ్మాయి కాబోయేవాడిని. మీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాను. నా తప్పు తెలుసుకొని పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. ఎవరమ్మా ఇతను? చెప్పు, అడుగుతున్నారుగా. నిన్నే అడిగేది. ఎవరితను? నాన్న అది ఇదే చెప్దామని వచ్చాను నాన్న. నాన్న వీడు ఎక్కడ పడితే అక్కడ నన్ను హరాస్ చేస్తున్నాడు నాన్న. నా మొగుడు మొగుడు అని చెప్పుకొని తిరుగుతున్నాడు నాన్న. ఏ ఏ, ఏం మాట్లాడుతున్నావు? ఏ బాబు, ఇంటి దాకా వచ్చేసావు? కాదండి, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. మా బావ పెళ్లి గురించి మాట్లాడితే నేను మాట్లాడడానికి వచ్చాను. చూసావా నాన్న, ఎక్కడ పడితే అక్కడ పెళ్లి 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 అని అంటున్నాడు నాన్న. యాయ్, నీ పెళ్లి గురించి కాదు, నా పెళ్లి గురించి మాట్లాడదామని అదే వచ్చానండి. నాన్న, నేను కూడా చెప్పేది అదే. పెళ్లి పెళ్లి అని తిరుగుతున్నాడు నాన్న. అమ్మా, నీ పెళ్లి కాదమ్మా. మా బావ ఆల్రెడీ మీతో మాట్లాడానంటండి. మిగిలిన డీటెయిల్స్. వీటితో ఏంటి నాన్న మాటలు? పోలీసులకు ఫోన్ చేయండి. పోలీసులా? అవును, ఇలా అమ్మాయిలు హరాస్ చేసే ప్రతి ఒక్కరికి పోలీసులే కరెక్ట్ నాన్న. ఫోన్ చేయండి నాన్న. రే బబ్లు, కరెక్ట్ టైంకి వచ్చావురా. నువ్వైనా చెప్పరా. ఒరే, సాటి మగాడిగా నిజం చెప్పరా. ఆ రోజు మీరిద్దరు వచ్చిన పెళ్లి చూపులు చెడదోపలేదు. అంకుల్ వీరే అంకుల్ అలివెన్ తీసేస్తున్నాడు అంకుల్. లవర్ అని హస్బెండ్ అని ఏదేదో అంటున్నాడు అంకుల్. తెలియదేంట్రా? ఏ బాబు, అలా కాదండి, వీళ్ళిద్దరే. అక్క చెల్లెలు లేరురా నీకు? నీకుంటే ఎవరా పెళ్లి చేసుకుంటాను? చూసారా నాన్న, ఇలానే మాట్లాడుతున్నాడు నాన్న. అలా కాదండి, వీళ్ళిద్దరు ఒకసారి. రాగు. అలా కాదండి, ఒకసారి నా మాట వినండి. వెళ్ళండి, నేను చూసుకుంటా. హలో, ఏమండి ఒకసారి? ఏంట్రా, పోరా. ఆడపిల్ల కాబట్టి వదిలేస్తున్నాను. అబ్బాయి నన్ను చేయరా. ఏయ్, ఎవర్రా మీరు? నా జీవితంలోకి ఎందుకు వచ్చారా? రేయ్, ఎవర్రా? అయిపోయారా? రే తాడి, ఇల్లి పుట్టు, బయట దొరుకుతారా? సట్టు బట్టను కూడా పీకలేవురా. నికాలో యాసే. నికాల్తాన్రా, ఏది దొరికితే అది నికాల్తా. రేయ్, ముందు పోయి పెళ్లి చేసుకోరా. బాగా చెప్పావే. పోపో. రే పెళ్లి కానీ శ్రీనివాసులు, పోయి పెళ్లి చేసుకోరా. అలివేలు అలివేలు తాను పలికిన మాటలు 10,000. ముందు ఎనగా వచ్చే ట్రబులు రెడ్డి అవ్వు చిట్టి బిగిల.